కూటమి ప్రభుత్వం 2025లో సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించింది. తల్లికి వందనం కింద 10,090 కోట్లు అందించామని తెలిపింది. స్త్రీ శక్తి పథకం కింద 1144 కోట్లు వెచ్చించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు వివరించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 6,310 కోట్లు జమ చేసినట్లు పేర్కొంది. దీపం 2 పథకం కింద 2,684 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సామాజిక పింఛన్ల పంపిణీకి ఇప్పటిదాకా 50,000 కోట్లు వెచ్చించడం చరిత్రలో ముందెన్నడూ లేదని వెల్లడించింది. అడ్డంకుల్ని అధిగమించి 15,491 మంది టీచర్లకు, 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించామని వివరించింది. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి చోటు దక్కిందని గుర్తు చేసింది. 50,000 కోట్లకు పైగా వ్యయంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని, అమరావతి క్వాంటం వ్యాలీ దిశగా అడుగులు వేగవంతం చేసినట్లు తెలిపింది. 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి రికార్డు సృష్టించామని వెల్లడించింది. వైసీపీ హయాంలో దెబ్బతిన్న రహదారులకు 1,000 కోట్లతో మరమ్మతులు చేశామని, మరో 3,000 కోట్లతో రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ గరిష్టంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ ఏడాది తగ్గినట్లు తెలిపింది. నేరస్తులకు శిక్షలు పడ్డాయని, గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపినట్లు స్పష్టం చేసింది.